హలో. వద్దు. ఎవరినో వెతుకుతున్నట్టున్నారు? లేదే. ఓకే. నిన్న రాత్రి ఒక 9:30కి ఏవేవో ఫీలింగ్స్ వచ్చుంటాయే? లేదు, రాలేదు. నిదానంగా బాగా ఆలోచించి చెప్పండి. వచ్చాయా? రాలేదు. ఓకే, హృదయం ఒకటే కదా, నాలాగే ఎదుటి వారికి కూడా లబ్ డబ్ అని కొట్టుకుంది అనుకున్నాను. ఓకే, ఎక్స్చేంజ్ చేసుకుందాం అనుకుంది, చేంజ్ చేసుకోవడమే. ఎందుకు చేంజ్ చేసుకోవడం? అదే ఫీలింగ్ రాలేదన్నారుగా. వచ్చింది. వచ్చిందా? లేదు లేదు, రాలేదు. రాలేదు కదా, అందుకే నా ఫ్రెండ్స్ అప్పుడే చెప్పారు, నేనే వెళ్ళలేదు. ఈ సూర్యకి ఇంకో చంద్ర దొరకకుండా పోతుందా? ఇక మన రూట్ మార్చుకోవాల్సిందే. ఎందుకు మార్చాలి? వచ్చింది. వచ్చిందా? రాలేదు. ఇలా రండి రండి రండి, చెప్తాను. ఇలా రండి, చక్కగా నిదానంగా కూర్చొని మాట్లాడుకుందాం. రండి కూర్చోండి. బాస్, ఒక కోక్ ఇవ్వు. నాకొద్దు. ఓకే, వద్దా? కోక్ క్యాన్సిల్ బాస్. చెప్పండి, వచ్చిందా రాలేదా? రాలేదు. మీరు క్లియర్గా ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు. బాగా ఆలోచించి ఏదో ఒకటి చెప్పండి. హలో ఐశ్వర్య, నేను సూర్యని మాట్లాడుతున్నాను. ఇక్కడ పార్టీ బాగా కన్ఫ్యూజ్ చేస్తోంది. అవునవును, నువ్వు అక్కడే ఉండు. లేదు వద్దు, నేనే బలూన్తో అక్కడికి వచ్చేస్తాను. వచ్చింది వచ్చింది వచ్చింది. వచ్చింది వచ్చింది వచ్చింది. మేడం, మీకు బాగా చల్లేస్తున్నట్టుంది, డాక్టర్ దగ్గరికి వెళ్దాం. వద్దు. ఇప్పుడు రూమ్లో కూర్చోండి మేడం, హీటర్ ఆన్ చేసి పెట్టాను. అక్కర్లేదు. మేడం, ఏంటి మేడం, నేను ఏది చెప్పినా వినిపించుకోరేంటి? మీ భారతికి చలేస్తే ఇలాగే చేస్తారా? డెఫినెట్గా ఇలాగే చేస్తాను మేడం. లేదు, రెండు చేతులతో కౌకలించుకొని దగ్గరికి తీసుకుని నిద్రపోకుండా చూసుకుంటారు. మేడం, నేను భారతితో జీవిస్తున్న జీవితం నిజమా కాదా అని తెలుసుకోవడానికి నన్ను పరీక్షిస్తున్నారా? వద్దు మేడం, నేను మంచోన్నో కాదో తెలుసుకోవడానికి దయచేసి మీరు దిగజారొద్దు ప్లీజ్. లేదు వివేక్, నాకు నీ జీవితం నిజమా కాదా అన్నది ముఖ్యం కాదు. నా జీవితం నిజం కావాలి. నువ్వు నీ భారతితో 100 సంవత్సరాలు జీవించు, కానీ నాతో నాతో సిగ్గుగా ఉంది. ఎలా అడగాలో తెలియడం లేదు. నాకు నా మీదే అసహ్యంగా ఉంది. వివేక్, వివేక్, నువ్వు ఒక మంచి మగాడివి. నీతో ఒక్కరోజు జీవిస్తే చాలు, ఒక్కరోజు. మేడం ప్లీజ్ నన్ను స్వీకరించు. ఒకే ఒక్కరోజు భార్యగా, ఒక్కరోజు చాలు నా జీవితానికి. ప్లీజ్. మేడం మేడం మేడం, అర్థమైంది. నేను మిమ్మల్ని అర్థం చేసుకుంటే అన్ని అనర్థాలే జరుగుతాయి. ఐఎమ్ సారీ మేడం. ప్లీజ్ వివేక్, ఆ రోజు నువ్వు ఫోటో తీస్తున్నప్పుడు తెలియకొచ్చానని సారీ చెప్పా. ఇప్పుడు నా మనసులోకి వచ్చి
సారీ చెప్పి వెళ్ళిపోతాం వివేక్ ప్లీజ్ వివేక్ మేడం ప్లీజ్ మేడం అప్పుడు తెలియకుండా వచ్చి సారీ చెప్పాను ప్లీజ్ ఇప్పుడు వివేక్ తెలిసి సారీ చెప్పి వెళ్ళిపోతున్నాను ఐమ్ సారీ మేడం సారీ ప్లీజ్ వివేక్ ప్లీజ్ నువ్వేంట్రా నీ ఫాదర్తో చాలా డిస్కంఫర్ట్గా ఉంటావు. రిలేషన్షిప్స్ అన్నీ అంతేరా, ఆబ్లిగేషన్స్. ఫాదర్స్ అంటే ఫూల్స్ రా. ఫూల్సే ఫాదర్స్. అవుతారు. బ్యూటీ ఇన్ ద నైట్. ప్లీజ్ లిఫ్ట్ ఇస్తారా? కూల్. శ్యామ్ పోచమని తీసుకురా. థ్యాంక్స్. ఇంకో హాట్ చిక్క. జాగ్రత్త. మెల్లిగా. జాగ్రత్త. షిట్, వెళ్ళిపోదాం పదరా. ఏయ్, హాట్ బేబీ కదరా, నాట్ బేబీ. గో మ్యాన్ గో, పదా. శ్యామ్ ఆటో బాగోగానే హాస్పిటల్కి వచ్చాయి. అలాగేనమ్మా, జాగ్రత్తమ్మా. ప్లీజ్ కాస్త త్వరగా అవేర్ హాస్పిటల్కి. నాకు దారి తెలీదు. నాకు తెలుసు. ప్లీజ్ గో స్ట్రైట్. పోచమా భయం లేదు. మై ఫుట్. సోషల్ సర్వీస్. వాట్ షుడ్ ఐ డు? భయం లేదు. ప్లీజ్ కొంచెం లెఫ్ట్ తీసుకోండి. కాస్త ఓర్చుకో. కార్ కాస్త పక్కకి తీసి ఆపుతారా? వాట్? రై 80 lakhs కార్రా, లేబర్ రూమ్ అయిపోయిందిరా. లుక్, నీ హార్ట్ చిక్ ఎంత కూల్ గా డెలివరీ చేస్తుందో. అసలు ఎందుకు ఆపావురా? ఎందుకు ఆపుతాం? ఇప్పుడే అయిందిగా పార్టీలో, కనపడితే ఆపుతావా? కొంచెం ఓర్చుకో. పోచమా భయం లేదు. నా కళ్ళలో చూడు. నా కళ్ళలో చూడు. ఒకసారి బలంగా ఊపిరి పీల్చు. పోచమా ఏం భయం లేదు. షిట్. ఎక్స్క్యూజ్ మీ. హలో. నిన్నే పిలుస్తుంది. ఏంటి నన్ను చూస్తున్నావు? ఆపింది నువ్వేగా. ఇప్పుడు పా. పోచమా పోచమా ఒకసారి పట్టుకోరా. థ్రిల్ అయ్యారా? Ma'am, this is your person mobile. Thank you so much. What's your phone? Yeah. Ladies and gentlemen, kindly remain seated with your seatbelts fastened until we have parked at the gate. నాకు టేక్ ఆఫ్ ఎలర్జీ.
గుడ్ బై. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రియా. నువ్వు పెళ్ళికి రాకపోయింటే నాకు చాలా బోర్ కొట్టేది. Thank you for showing me Goa. యూ వెల్కమ్. ప్రియా, ఏదన్నా మర్చిపోయావా? నీ బట్టలు మర్చిపోయావు, తీసుకో. బాబు, ఆ? ఈ లగేజ్ ఎక్కడ తీసుకోవాలి? ఇది బెల్ట్ నెంబర్ 2 అండి. అక్కడ ఉంది. ఆహా, ఓకే, థ్యాంక్ యూ. యా. ప్రియా, ప్రియా, ప్రియా. రాహుల్ అమ్మా, ఏరా జయాంటి ఎలా ఉందిరా? పెళ్ళి ఎలా జరిగింది? అమ్మా, బాగా జరిగిందమ్మా. అమ్మాయి ఎలా ఉంది? బాగుందమ్మా. ఇంతకీ ఎగ్జామ్స్ ఎలా రాసావురా? బాగాసానమ్మా. రాహుల్, హే అక్క, ఎప్పుడు వచ్చావు? సర్ప్రైజ్. నేను రాత్రి వచ్చాను. ఎలా ఉన్నావు? బాగున్నావా? చాలా బాగున్నాను రా. ఏ రే రాహుల్, అమెరికా నుంచి నీకోసం వస్తే నువ్వేంటి అటేటో చూస్తున్నావు? ఏం లేదక్క. అక్క 1 minute, I'll be back. రే రాహుల్, అన్నయ్య ఏమండి 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 సుజాత గారు, ఏంటండి మళ్ళీ పట్టెలు తీస్తారు? గుడ్ మార్నింగ్ కూర్చోండి. టుడే ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్. సార్ బోర్డు మీద ఏ సార్ అది? ఏ సార్ ఇచ్చేయండి, మీరే రాస్తే సార్. ఏం రాశానా? ఎవరు సార్ మీ లవ్? నువ్వు పట్టీలు వేసుకుంటే అందంగా ఉంటావు, నా కోసం వేసుకోవా. నేను పట్టీలు వేసుకుంటే అందంగా ఉంటానా? నేను వేసుకోనరా. ఎందుకు వేసుకోవాలి? ఇది నేను రాయలేదు, దీనికి నాకు ఏం సంబంధం లేదు. అలాగంటే కుదరదు సార్. నా పుస్తకంలో ఏది రాసినా దాన్ని నేనే బాధ్యులు, కానీ బ్లాక్ బోర్డ్ మీద ఏది రాసినా ప్రతిదానికి మీరే బాధ్యులు సార్. ఎవరు సార్ చెప్పండి? లేడీ లెక్చరర్. లేడీ లెక్చరర్ లేరు, ఎవరు లేరు. లెక్చర్ కాకపోతే స్వీపరా సార్? మీ లెవెల్కి బాగోదు, వద్దు సార్. నేను చెప్తున్నానా అది నేను రాయలేదని? ఎవరు రాశారో మర్యాదగా చెప్పండి, లేకపోతే ఒక్కొక్కరితో తీసేస్తాను. అది నేనే రాశానండి, ఈ అమ్మాయి కోసమే రాశాను. పట్టీలు వేసుకుంటే ఈ అమ్మాయి బాగుంటుందని అలా రాశానండి. ఆహా, ఏం ధైర్యంగా చెప్పావురా. వృద్ధిలోకి వస్తావు. కూర్చో. అమ్మో, స్టూడెంట్స్ ఎంత ఎదిగిపోయారు. మా రోజుల్లో ఒక ఆడపిల్లకి ఐ లవ్ యూ అని చీటీ రాసి ఇవ్వడానికి గడగడ వణికిపోయేవాళ్ళం. కానీ మీరిద్దరూ ఏకంగా మీ లవ్కి బ్లాక్ బోర్డ్ నే వాడేస్తున్నారు. సారీ సార్, ఇందులో ప్రేమ గిమ లాంటిదేమీ లేదు. ఇలాంటి వెధవేషాలు వేస్తే చెప్పు తెగుద్ది.
అకౌంట్స్ టెక్స్ట్ బుక్ ఒకసారి ఇవ్వా. ఆ బుక్ నీ దగ్గర లేదా? రేపు నేను కాలేజ్కి వస్తే తీసుకొస్తాను. క్షమించండి. సారీ. ఎగ్జామ్ కి బాగా ప్రిపేర్ అవుతున్నావా? నేను బాగానే ప్రిపేర్ అవుతున్నాను. నీకేంటి, నువ్వు బాగానే చదువుతావు. నవ్వినందుకు థ్యాంక్స్. మరి నన్ను సిస్టర్ అని ఎందుకన్నా? నా ఇంట్లో నన్ను వినలా. లేదు, నువ్వు సిస్టర్ అన్నా. అంత ఫీలింగ్ ఉందా? థియేటర్ ఎందుకు ఆపరేట్ చేయాలా? అప్పుడే కోఆపరేట్ చేస్తే నువ్వేమనుకుంటావు? ఈ పిల్లకి ఏదో ఎక్స్పీరియన్స్ ఉంది, అఫైర్స్ ఉన్నాయి అనుకోవా? సరే ఇప్పుడు ఏం చేయమంటావు? రా, హక్ చేసుకో. ఏంటి ఆలోచిస్తున్నావు? నా ఫస్ట్ టైం తెలుసా? భయం వేస్తుందా?